ఈ ఖైరతాబాద్ గణేష్ 2024లో 70 ఫీట్స్ ఉంది. ఈ గణేష్ ని 70 ఇయర్స్ నుంచి పెడుతున్నారు. మెట్రో లైన్ పక్క నుంచే స్టార్ట్ అయింది లైన్. చాలా పెద్దగా ఉంది. ఇంకా వీకెండ్ కాబట్టి చాలా మంది జనాలు వచ్చారు. హాయ్, దిస్ ఇస్ శివ వజ్జల. ప్రజెంట్ నేను ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చిన. చాలా లేట్ అయిపోయింది. రేపే నిమజ్జనం. బట్ ఈ ఇయర్ లో అస్సలు మిస్ అవ్వద్దని వచ్చేసిన. సో ఈ ఖైరతాబాద్ గణేష్ ఎలా ఉంది, ఇంకా ఈ ఖైరతాబాద్ గణేష్ హిస్టరీ గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీకెండ్ కాబట్టి హ్యూజ్ క్రౌడ్ ఉంది, మీరు చూడొచ్చు. మెట్రో లైన్ పక్క నుంచే స్టార్ట్ అయిపోయింది లైన్ అయితే. నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇంత పెద్ద క్యూ లైన్ చూడడం. వినాయకుని దగ్గర వరకు పోవడానికి ఎంత టైం పడుతుందో అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది లైన్. బట్ తప్పదు కదా, ఇంకా వీక్ డేస్ లో రావాల్సింది. బట్ వీకెండ్ టైంలో వచ్చినాము, ఇంకా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు. ఈ ఖైరతాబాద్ గణేష్ హిస్టరీ ఏంటంటే 1954లో అప్పటి ఫ్రీడమ్ ఫైటర్ అయిన హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ సింగారి శంకరయ్య గారు ఒక 1 ఫీట్ మట్టి గణేష్ ని పెట్టారు. అయితే అప్పట్లో ఆయన 1893లో మన యూనిటీ కోసం బాల గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాల్ని చేశారు కదా, దాన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారంట. అప్పట్లో హైదరాబాద్ మున్సిపాలిటీగా ఉండేది. అంటే చాదర్గాడ్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్ గా వేరువేరుగా ఉండేవి సపరేట్ గా. అయితే 1955లో సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ ని కలిపేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ని స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ ప్లేస్ హైదరాబాద్ లో సెంటర్ పాయింట్ లో ఉండేది కదా. సో అప్పటి నుంచే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా మంది జనాలు కూడా ఈ ఖైరతాబాద్ గణేష్ ని చూడడానికి, ఇంకా ఈ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని చూడడానికి చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు. ఇంకా అప్పట్లో ఇన్ని గణేష్లు కూడా లేవు కదా, చాలా తక్కువ ఉండేవి కాబట్టి సో అందరు కూడా దూరం నుంచి చూడడానికి వచ్చేవాళ్ళు. ఇంకా స్టార్టింగ్లో అంటే 1954లో ఈ సింగరి శంకరయ్య గారు జస్ట్ 100 రూపాయల ఖర్చుతోటే ఈ గణేష్ని స్టార్ట్ చేశారంట. ఇంకా తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క ఫీట్ని పెంచుతూ వచ్చారు. ఇంకా అప్పట్లో ఈ గణేష్ ఉత్సవాలు 20 రోజులు ఉండేవంట. కానీ కొన్ని కారణాల వల్ల ఓన్లీ 11 డేసే పెట్టాలని గవర్నమెంట్ చెప్పింది అప్పట్లో. సో అప్పటి నుంచి చాలా గణేష్లని ఓన్లీ 11 డేసే పెడుతున్నారు. ఇంకా అప్పట్లో మూవీ షూటింగ్స్, ఇంకా సీరియల్ షూటింగ్స్ కూడా చాలా జరిగేవి. సాగర సంగమం సినిమాలో ఒక సీన్ కూడా ఇక్కడే తీశారు. సో ప్రజెంట్ ఇప్పుడు 2024లో గణేష్ 70 ఫీట్స్ది పెట్టారు. చూడండి ఎలా ఉందో. పైన వినాయకునికి అటు 3 తలలు, ఇంకా ఇటు 3 తలలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కింద రాహు కేతువు, ఇంకా అయోధ్య రాముని విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే బ్రహ్మ, విష్ణువు, సరస్వతీదేవి విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇంకా రైట్ సైడ్ లో అయితే శివుడు, పార్వతి, విష్ణుమూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడండి, చాలా అంటే చాలా మంది క్రౌడ్ వచ్చారు ఇక్కడికి. సో నాకైతే ఒక 2 అవర్స్ పట్టింది దర్శనం కావడానికి. మీరు ఈ ఖైరతాబాద్ గణేష్ ని చూసారా? ఇంకా ఈ ఖైరతాబాద్ గణేష్ హిస్టరీ గురించి మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి.